వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. పటిష్ట ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది. దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి సుమారు 4 నుంచి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు, ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారి పుట్టినీళ్లు వడ్డేపాలెంలో జరిగే పసుపు దంచు కార్యక్రమంతో నిలుపు మొదలవుతుంది. 16వ తేదీన సంతానం లేనిటువంటి మహిళలు అమ్మవారిని వరపడుట, 15వ తేదీన రథోత్సవం, 18వ తేదీన కళ్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రికి ప్రధానోత్సవం జరుగుతుంది. 19వ తేదీన అమ్మవారికి పొంగళ్లు, రాష్ట్ర స్థాయిలో ఎడ్ల బండ్లు, లాగు పందాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవాలను పగడ్బందీగా నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేకంగా ఏర్పాట్లలో చొరవ తీసుకుంటున్నారు. అమ్మవారు మహోత్సవాలు చూడటానికి వచ్చిన భక్తులకు ఉచిత భోజనంతో పాటు తాగునీటి సమస్య లేకుండా వివిధ మార్గాల్లో కుళాయిలు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉషశ్రీ తెలిపారు.